వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ ఇద్దరు టీటీడీ పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు అన్యమతస్థుడైన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా చేశారని తెలిపారు. ఇప్పుడు జగన్ శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని ఫైర్ అయ్యారు. మళ్లీ జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే తిరుమలలో లడ్డూకు బదులుగా కొవ్వునిచ్చేవారని దుయ్యబట్టారు. దెబ్బ కొట్టాలి అన్నటువంటి ఆలోచన వైఎస్ రాజశేఖర రెడ్డికి, అదే రకంగా ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంకా పిచ్చి ముదిరిపోయి తిరుమల తిరుపతి దేవస్థానం మీద పడ్డారు. ఆయన చేసిన ఇంకొక తప్పు, కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడు. ఆయన వెంకటేశ్వర స్వామి ఏముంది, అది నల్ల రాయేది, దాన్ని ఏమైనా చేస్తే కూడా ఏమవుతుంది అని చెప్పి అన్నటువంటి కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడిని తీసుకొని వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి టీటీడీ చైర్మన్గా చేశారు. నేను ఆనాడే నిరసన తెలియజేశాను. అది కూడా పెద్ద వైరల్ అయింది, అది ప్రపంచవ్యాప్తంగా. వీళ్ళు ఎంతసేపు ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆ గొప్ప